మంత్రి టీజీ భరత్ కు క్రీడాకారులు జేజేలు. క్రీడాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సొంత నిధులతో కర్నూలు స్టేడియంను ఆధునీకరించడం పట్ల క్రీడా సంఘాలు, క్రీడాకారులు, క్రీడా శ్రేయోభిలాషులు టీజీ భరత్ కు జేజేలు పలికారు. ఆదివారం స్థానిక కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో క్రీడా సంఘ ప్రతినిధులు, క్రీడాకారులు, శ్రేయోభిలాషులు మంత్రి టీజీ భరత్ చిత్రపటాన్ని ర్యాలీగా తీసుకువెళ్తూ పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల క్రీడాకారుల ఆకాంక్షను మంత్రి టీజీ భరత్ సొంత నిధులతో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించడం పట్ల క్రీడా సంఘ నేతలు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. స్టేడియంలో పచ్చిక మైదానం ఏర్పాటు చేయడం పట్ల ఇటు ఫుట్బాల్ కు అటు రగ్బీ అంశాలకు ఉపకరిస్తుంది అన్నారు. అలాగే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలను నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. అంతర్జాతీయ ఇన్విటేషన్ టోర్నమెంట్లను కూడా ఇక్కడ నిర్వహించుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. థ్యాంక్ యూ టీజీ భరత్ సార్ అంటూ క్రీడాకారులు నినాదాలు చేసి అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు బొల్లవరం రామాంజనేయులు, దాసరి సుధీర్, వెయిట్ లిఫ్టింగ్ శేషావళి, హ్యాండ్బాల్ నాగశ్రీనివాసులు, ఫుట్బాల్ నారాయణ, అథ్లెటిక్స్ శ్రీనివాసులు, పీఈటీల సంఘం చిన్న సుంకన్న, మహావీర్, చంద్రశేఖర్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన సొంత నిధులతో, ఆయన ఫ్రెండ్స్ ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ వాటితో ఆయన ఊహించుకున్నాడు. నేను హామీ ఇచ్చాను, నేను ఖచ్చితంగా చేస్తానని ఆచరణలో పెట్టి అతి వేగంగా మనం అనుకుంటే ఒక టెండర్లు వేసి అవన్నీ వేస్తే చాలా రోజులు పడతాయి, చాలా నెలలు పడతాయి. అలాంటిది విత్ ఇన్ 1.5 month లోనే ఇంత పెద్ద ఏర్పాటు చేసి లక్షలు చేసినందుకు టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రాస్ కోర్ట్ లో గ్రాస్ కు సంబంధించిన క్రీడాంశాలు ఆడొచ్చు. అంటే ఫుట్బాల్, రగ్బీకి ప్రధానంగా ఉపయోగపడతాయి. అలాగే మైనర్ గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్ ఏవైనా ఉంటే గ్రాస్ పాడు కాకుండా 2 గేమ్లకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా అథ్లెటిక్స్ ట్రాక్ అంటే మనం ఊహించవచ్చు ఎంత పెద్ద సాహసం అంటే ఇది. ఆ సొంత నిధులతో ఇంత సింథటిక్ ట్రాక్ వేయటం అనేది, ఇటువంటి ట్రాక్ ను కూడా మనకి కొన్ని రోజులు నెల లోపల ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషం. మన క్రీడాకారులకు, మన కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ కి ప్రత్యేకంగా ఇది పెట్టినట్లు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం అథ్లెటిక్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మన కర్నూలులో స్ప్రింటర్స్ కి మిడిల్ డిస్టెన్స్ రేసుల్లోను, హై జంప్ లోను మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇటువంటి రికార్డ్స్ కి తగ్గట్టుగా మన వాళ్ళు ఇంకా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి అనువుగా ఈ ట్రాక్ ఉపకరిస్తుందని అనుకుంటున్నాం. ఇంకా ఈ గ్రాస్ కోర్ట్ లో అయితే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు జరిపించడానికి చక్కటి అనుకూలత ఏర్పడింది. ఇప్పటి నుంచి క్రీడా రంగంలో కొంత కొత్త ఊపిరిచ్చినటువంటి టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. myself M Renuka. నేను 4 years నుంచి ఫుట్బాల్ ఆడుతున్నాను. సార్ థ్యాంక్ యూ భరత్ సార్ డెవలప్మెంట్ చేసినందుకు. ఫుట్బాల్ కాకుండా చాలా మాతో ఫుట్బాల్ వాళ్ళతో పాటు చాలా స్పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు కర్నూలులో. ఇంకా కర్నూలుకి స్పోర్ట్స్ ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ.